హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ అక్క ఏంజల్ చెల్లి ఛానల్. గాయ్స్, మేమైతే చూడు బయలుదేరుతున్నాం మేనత్త వాళ్ళ ఊరికి వెళ్దామని. నేను, చెల్లి, నాన్న. మేనత్త వాళ్ళ ఊరైతే చెన్నై. అలాగే మేము కూడా ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. సాటర్డే సండే కదా. నాదైతే ఓన్ బొటిక్ ఉంది కాబట్టి నాకు హాలిడేస్ ఉండవు. నేను హాలిడేస్ పెట్టుకోవాలి గాయ్స్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం రండి. రోడ్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. వెదర్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, చెన్నై కదా, ఖచ్చితంగా ఎండలు అయితే ఎక్కువగా కాస్తూ ఉంటాయి అక్కడ, చెప్పలేము. కాకపోతే సాటర్డే సండే అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, దానికోసము. చిన్ను అయితే చూడండి నిద్రపోతూ ఉంది, తనకి టైర్డ్ అయిపోయింది, మార్నింగే లేచింది కదా. మేము రీచ్ అవ్వడానికి ఇంకా 2 hours పడుతుంది. ఆల్రెడీ మేము అక్కడి నుంచి బెంగళూరు నుంచి 6కి బయలుదేరాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము వెళ్తూ ఉండగా రోడ్లో అక్కడ ఏమో ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ చాలా బాగా చేస్తున్నారు, తిరునాళ్ళు ఏమో జరుగుతుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అందరూ హోలీ ఆడుతున్నారు. అలాగే ఒక క్లిప్ తీద్దాము, వీడియో తీద్దామని చెప్పి నేను చెల్లి ప్లాన్ చేసి తీసాము. చూడండి చాలా బాగా హ్యాపీగా జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళు. అది కదిరి పున్నమి అని ఒక ఫెస్టివల్ వస్తుంది కదా హోలీకి ముందు, ఆ ఫెస్టివల్ అంట ఇది. నాకే తెలీదు, బట్ హోలీ అయిపోయింది అయినా కూడా ఇప్పటికీ జరుగుతుంది అంటే, బట్ ఎన్ని రోజులు ప్లాన్ అని మనకి తెలియదు కదా. చాలా బాగా జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళు. చూడడానికి కూడా చాలా ముచ్చటేసింది. రోడ్లో కలర్స్ అయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా బాగా ఆడుతూ ఉన్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ అక్క ఏంజల్ చెల్లి ఛానల్. గాయ్స్, మేమైతే మా మేనత్తల ఇంటికి వచ్చేసాం చెన్నైలో. వాళ్ళ ఇల్లు అయితే ఇదే చూడండి గాయ్స్. బ్లాగ్ అయితే మనది ఇదే ఉంటుంది, రండి. ఆవిడే చూడండి గైస్, మా అత్త వాళ్ళ మనవడు అనమాట. వీడు డాన్స్ ఆడుతున్నాడు, చెల్లి కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఈయన మా అత్త కొడుకు, మా మామ. వీళ్ళ అబ్బాయి కూడా స్కూల్లో చదువుతున్నాడు. మేము వచ్చామని వాడిని తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఎవరు తీసుకున్నామ్మా, నేను బై చెప్పు నీ ఫ్రెండ్స్. మేమైతే ట్రిప్కి బయలుదేరిపోయాం చూడండి. అందరం ఒక్కొక్కరమే నడుచుకుంటూ వస్తున్నాం. ఇదైతే మహేంద్ర థీమ్ పార్క్ అంట గుడియాత్తంలో. చాలా బాగుంది, అడ్వెంచరస్ కూడా చాలా బాగున్నాయి ఆడడానికి కూడా. చెల్లైతే చూడండి ఈ టికెట్స్ మేము పట్టుకొని వస్తుంటే ఓట్ ఫర్ అంటుంది. ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తానికి టికెట్ తీసుకున్నాం మేము, అందరూ ఎంజాయ్ చేయాలనేసి. ఎవరికి 20 రూపీస్ టికెట్ తీసుకోలేదు, అందరమే 120 రూపీస్దే తీసుకున్నాము. అత్త అయితే చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడం చూడండి. నాన్న, అత్త, మావలు వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలకి హాలిడేస్ వేరే ఉన్నాయి కదా, దానికోసం అనమాట. ఇప్పుడైతే మనము కొలంబస్ స్వింగ్ రైడ్కి వెళ్తున్నాము, చూసేద్దాం రండి. మేము ఎలా ఎంజాయ్ చేస్తూ అరుస్తూ ఉంటాం చూడండి.
కొలంబస్ స్వింగ్ రైడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ ఇన్ఫ్లటబుల్ వాటర్ గేమ్ ఆడదాం రండి. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. నేను మా అక్క వాళ్ళ పిల్లలు మేము ఆడుతూ ఉన్నాము. నిల్చుంటే పడుతూ ఉన్నాము. అది ఫ్లోటింగ్ అవుతుంది కదా, మనం బయట నుంచి చూడడానికి ఏమనుకుంటున్నాం చాలా ఈజీగా ఉంటుందిలే, చాలా తేలిగ్గా ఉంటుంది, లోపల వెళ్ళి ఈజీగా ఆడొచ్చని. బట్ దాన్ని పుష్ చేయడం ఎంత కష్టమో తెలుసా. పడుతూ ఉన్నాము, నిల్చుకుంటే ఒక్కొక్కరమే పడుతూ ఉన్నాము. బట్ లాస్ట్కి ట్రై చేసాం మేము. చూడండి అలాగే ట్రై చేసాం మేము లాస్ట్కి, చాలా బాగా వచ్చింది. ఫ్లోటింగ్ గేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చెల్లె వాళ్ళ బోట్ వెళ్ళింది కదా, ఇప్పుడు మేము బోటింగ్కి వచ్చాము. మా బోట్ కూడా వెళ్తూ ఉంది. నేను, నాన్న, అక్క, పిన్ని, మేము నలుగురం వెళ్తున్నాం. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. పిల్లలకి అయితే సెలవులు ఉన్నాయి కదా, హాలిడేస్, దాని వలన వాళ్ళు కూడా నెక్స్ట్ బెంగళూరుకి వస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారని తెలియదు. అది కూడా నేను మీకు వ్లాగ్ చేసి అప్డేట్ చేస్తాను. బోటింగ్ చాలా బాగుంది. అందరినీ అరుచుకుంటూ గోల చేస్తూ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ డే కూడా మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. అది కూడా నేను ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ వ్లాగ్ కూడా. ఎందుకంటే బ్లాగ్ చాలా చిన్నదిగా ఉంది కదా, అది కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను, ఒకే బ్లాగ్గా ఉన్నామని. ఇప్పుడైతే మేము వస్తూ ఉన్నాం చూడండి. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేయడము. ప్యాకేజెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, చాలా ఎక్కువ ఏం లేదు. పిల్లలకి అయితే ఫ్రీ అన్నమాట, స్విమ్మింగ్ ఆడొచ్చు, అన్నీ ఉన్నాయి. బాయ్స్కి గర్ల్స్ కూడా స్విమ్మింగ్ సపరేట్ ఉంటుంది. చాలా బాగుంది, ఇనిషియేటివ్ చాలా బాగా తీసుకున్నారు. ఆ వాటర్ వచ్చి మనము ఇవాళ ఎవరెవరైతే స్విమ్ చేస్తారో ఆ వాటర్స్ వచ్చేసి వాళ్ళు అలాగే ఉంచారనమాట. ఆ వాటర్ని పైప్ ముఖాంతరంగా మనకి బయట చెట్లు ఉన్నాయి కదా, చెట్లకు వదిలేసి తర్వాత నెక్స్ట్ డేకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేస్తారు. అది చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి. ఇప్పుడు చెల్లి అయితే చూడండి స్టైల్గా హాయ్ అంటుంది. చాలా కామెడీగా ఉండిందండి. అందరూ మాట్లాడుతూ నవ్వుతూ జోక్స్ చేస్తూ, ఫుడ్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ అయితే చెల్లెలి అక్క పిల్లలు అయితే స్విమ్ చేస్తున్నారు. నేనైతే బట్టలు తెచ్చుకోలేదు, అందుకే స్విమ్ చేయలేదు. ఇక్కడంతా మనకి స్విమ్ సూటే వేసుకొని స్విమ్ చేయాలి అనే రూల్స్ అంతా ఏం లేదు. మనం ఏం నైట్ డ్రెస్ తీసుకెళ్తామో ఆ నైట్ డ్రెస్తోనే మనము స్విమ్ చేయొచ్చు. ఇక్కడైతే వెదర్ చాలా వేడిగా ఉంది, ఎండ అయితే ఎక్కువగానే ఉంది, 36 degrees అంట. అప్పుడు ఆలోచించండి ఎంత ఎండ ఉంటుంది అని. ఇంకొకటి ఏమంటే పాటలు వేస్తూ డాన్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది. అక్కడ పాటలు కూడా వేస్తున్నారు. నేను ఆల్రెడీ పాట యాడ్ చేశాను, చూసారు కదా మీరు. కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కదా, అందుకే కొంచెం యాడ్ చేశా. నెక్స్ట్ డే బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను చూడండి. ఇదైతే మేము రిటర్న్ వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి సన్సెట్ అయిపోయేసింది చూడండి. సన్సెట్ చూడడానికి చాలా బాగా అనిపించింది, పిల్లలు ఎంజాయ్ చేస్తూ. నెక్స్ట్ డే కూడా చూడండి చెల్లి పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మా చెల్లితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళైతే మా మేనత్త వాళ్ళ కొడుకు పిల్లలు అనమాట. ఇద్దరు కొడుకులకి ఇద్దరు పిల్లలు, అత్తకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అనమాట. మాతో పాటు బోటింగ్ లో ఫ్రంట్ లో కూర్చునింది కదా, తనే అమ్మాయి. ఆ కార్ దగ్గర ఎందుకు అంతమంది నిల్చుని ఉన్నారంటే, అత్త వాళ్ళ దగ్గర ఉండే కార్ కూడా గ్రాండ్ i10 కదా, అందులో ఇంతమంది సరిపోరని అత్త ఇంకొక కార్ బుక్ చేసింది, ఇన్నోవా క్రిస్టా. అక్కడ ఏమైందంటే డ్రైవర్ వచ్చేసి
కీస్ లోపల పెట్టి తను బయట నిల్చుని ఫోన్ మాట్లాడుతూ డిక్కీ క్లోజ్ చేసేసాడనమాట. అది ఆటో లాక్ అయిపోయింది. కీస్ అయితే కార్ లోపలే ఉన్నాయి. బయట నుంచి ఎంత ట్రై చేసినా రావు కదా కీస్ లోపల ఉంటే. చాలా ట్రై చేసాము. లాస్ట్కి మెకానిక్ వచ్చారు, వాళ్ళు వచ్చి చేస్తున్నారు చూడండి పని. అయితే ఏమున్నా ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది కదా, అందరూ చేయాలంటే చేసే కాదు. మెకానిక్ చూడండి ఎంత బాగా తీస్తున్నారంటే చాలా ట్రిక్గా తీస్తున్నారు. మీకు కూడా ఇలాంటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొంటున్నారు అంటే తప్పకుండా ఇది వీడియో చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా కష్టపడ్డామండి మేము. లిటరలీ 1:30కి రెడీ అయ్యాము, 3:30 అయిపోయేసింది. ఎంతెంతో ట్రై చేసాము, కుదరలేదు. లాస్ట్కి మెకానిక్ వచ్చిన తర్వాతే ఈ పనే కుదిరింది. సక్సెస్ఫుల్లీ వి మేల్డ్ ఇట్. చాలా బాగా అనిపించింది మాకైతే. అందరికీ చాలా బాధ వేసింది. ట్రిప్ లేదు ఏం లేదు క్యాన్సిల్ చేయండి అని. ఇంటి దగ్గర నుంచి బిర్యానీ చేసుకొని అక్కడ తిందామని అన్నీ రెడీ చేసుకున్నాము వెళ్ళడానికి. చూస్తే ఫైనలీ ఇలా అయింది. బట్ మేము వెయిట్ చేసినందుకు మాకు సక్సెస్ఫుల్లీ మేము పోవాల్సిన ప్లేస్ అయితే ఖచ్చితంగా పోయాము. మెకానిక్ వచ్చారంటే పని ఖచ్చితంగా అవుతుంది కదా. వాళ్ళు వచ్చి ట్రిక్ ఎలా బాగా యూజ్ చేశారో చూడండి. Successfully nailed it! Yay! Successfully nailed it! మేమైతే మన కార్లోనే వెళ్తున్నాం, వాళ్ళైతే ఇన్నోవా క్రిస్టాలో వస్తున్నారు. ఇన్నోవా క్రిస్టా అయితే మంది కాదు, బాడీకి తీసుకున్నారనమాట అత్త రెంట్కి. ఇప్పుడైతే మనము జోలార్పేట దగ్గరున్న ఏలగిరికి వెళ్తున్నాము. అది కూడా చాలా బాగుంటుందని చెప్పారు. మేమైతే ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడు చూశాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్తాము. ఇక్కడ కూడా సేమ్ నిన్నలాగే థీమ్ పార్క్ వెళ్ళేటప్పుడు ఎలాంటి టైమింగ్స్కి వెళ్ళామో సేమ్ టైమింగ్స్ అయింది. ఇంకా చెప్పాలంటే థీమ్ పార్క్ కొంచెం త్వరగానే వెళ్ళాము. ఇక్కడికి మేము వెళ్ళేసరికి 4:30 అయింది. ఇంటి దగ్గరే 3:30 అయింది. 1 hour పడింది అనమాట మనకి వెళ్ళడానికి. మేమైతే చూడండి కార్లో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. చాలా బాగా అనిపించింది. కాకపోతే మ్యూజిక్ యాడ్ చేయడం కుదరదు కదా, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అందుకే ఇదైతే ఏలగిరి హిల్స్ అనమాట. ఏలగిరి హిల్స్లో చాలా బాగుంది చూడడానికి. పైన నుంచి చూస్తే కింద చీమల్లా కనిపిస్తున్నారు జనాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మన కంటికి కూడా కనిపించరు, ఇళ్ళలే చీమల్లా కనిపిస్తున్నాయి. రోడ్ అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే అక్కడ మనం దిగడం కుదరదు కదా, మంకీస్ ఉన్నాయి చాలా. ఇక్కడ ఏమని బోర్డు వేశారంటే మంకీస్కి మీరు ఫీడ్ చెయ్యకండి అనిమల్స్కి అని చెప్పారు. ఎందుకంటే మనము డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము కదా, మనము అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అవి రోడ్డు మీదకి వస్తే మనం భయపడతామనేసి వాళ్ళు అలా చెప్పారు. మేమైతే ఫుడ్ తెచ్చుకున్నామని చెప్పాను కదా, బిర్యానీ అయితే అత్త క్యాటరింగ్ వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేపించింది. అందరిమీ ఫుడ్ తినేసరికి 5 o'clock చూడండి, మేము ఫుడ్ అందరిమీ తింటూ ఉన్నాము. అందరూ ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చారు కదా, అక్కడ కార్ లేట్ అయిందని. అందుకే వీళ్ళంతా కొంతమంది తినలేదు, మిగిలిన వాళ్ళైతే ఇక్కడే కూర్చొని తింటున్నాము. దీని తర్వాత లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని బోటింగ్కి వెళ్తున్నాం మేము. చిన్న హాయ్ జై फोन बताओ, फोन के जब तुम्हारे చెప్పండి.
సిగ్గు నేను నిలబడితే మధ్య చూడు అరిసేది ఇక్కడ వినిపిస్తుంది అందరూ గట్టిగా పోయింటే సెట్. వీళ్ళైతే ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర అడిగారు లోతు ఎంత ఉందని. 30 feet అని చెప్పారు. వాటర్ అయితే 30 feet లోతులో ఉన్నాయి. బట్ ఇది వచ్చి హీల్స్ మీద వాటరు చాలా బాగా అనిపించింది మాకైతే బోటింగ్ చేయడానికి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే అక్కడ మహేంద్ర థీమ్ పార్క్ లో వచ్చి మనకి టైమింగ్స్ 6:30 లాస్ట్ కదా, ఇక్కడైతే మనకి నైట్ 9 o'clock వరకు ఉన్నింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అడ్వెంచర్స్ అయితే. మీరు కూడా ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. కాకపోతే మాలాగా 4 o'clock 4:30 అలా రాకండి, మార్నింగే రండి, మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు. మాకైతే లేట్గా వచ్చాము కదా, ఏం ఎంజాయ్ చేయాలా చేయకూడదని ఏమీ అర్థం కాలేదు. కాకపోతే ఫ్యామిలీ మొత్తం వచ్చాము అని ఒక్క దానికోసం ఫుల్ ఎంజాయ్ చేసాము అంతే. ఇక్కడైతే మనం ఎవరన్నా వచ్చి స్టే చేయాలంటే ఇక్కడ రూమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే బర్డ్ షో ఉంది, అలాగే జిప్ లైనర్ ఉంది, చాలా ఉన్నాయండి గేమ్స్. అయితే మనకి టైం లేదు కాబట్టి మనం చేయలేదు అంతే. మీరైతే మిస్ అవ్వకండి, తప్పకుండా అన్ని ఎంజాయ్ చేయండి. గైస్ ఇక్కడైతే మనకి హోమ్ మేడ్ చాక్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము 2 boxes తెచ్చుకున్నాము, ఇంటికి కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీళ్ళైతే కార్ గేమ్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నాన్న అయితే చూడండి చిన్న పిల్లల ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మీకు కూడా ఎవరికైనా మీ అమ్మ నాన్న ఇలా గేమ్ ఆడుతున్నప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చిందా, తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్. మమ్మీ